హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఐస్ అకాడమీ. సో ఈరోజు మనము డిప్లొమా ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ అయిన మెకానికల్ ఇంజనీరింగ్ మెకానిక్ సంబంధించి మిడ్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ కాపీ చూద్దాము, ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాము, అదేవిధంగా మన మోడల్ పేపర్ ఎలా ఉంటుందో కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకేనా, ఇది కంప్లీట్గా మెకానికల్కి సంబంధించిన ఇంజనీరింగ్ మెకానిక్స్, సివిల్ది కాదు. ఓకే సరే, ఫస్ట్ మనం సిలబస్ చూస్తే కనుక సో కోడ్ 105 టోటల్గా టాపిక్స్ అయితే మనకు 5 యూనిట్స్ ఉంటాయి సిలబస్లో. ఇప్పుడు మనకి మిడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ 2 యూనిట్స్ అయితే మనకి మిడ్ 1కి ఉంటాయి. సో ఫస్ట్ యూనిట్ ఏముంది, స్టాటిక్స్, ఇంకొకటి ఏముంది ఫ్రిక్షన్. ఈ 2 టాపిక్సే మనకు మిడ్కి సంబంధించి. సరే, మనం డీటెయిల్గా టాపిక్స్ ఒక్కొక్కటి చూద్దాం ఏమేమి ఉన్నాయి. స్టాటిక్స్ అనే టాపిక్లో మనం ఏం నేర్చుకుంటామంటే, ఇదంతా సిలబస్ కాపీ ప్రకారం మనం తీసుకున్నాము. దీంట్లో ఏది ఇంపార్టెంట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో మనకి స్టాటిక్స్ అనే టాపిక్ కాబట్టి మనం ఏం చదువుకోవాలి ఖచ్చితంగా, స్కేలార్ అంటే ఏంది, వెక్టార్ అంటే ఏంది, స్టాటిక్స్ అంటే ఏంది, డైనమిక్స్ అంటే ఏంది, కైనటిక్స్ అంటే ఏంది, కైనమాటిక్స్ అంటే ఏంది, ఈ డెఫినేషన్స్ మీకు క్లియర్గా రావాలా. మనం ప్రీవియస్ కూడా డిస్కస్ చేసాం, ఒకసారి లైట్గా డిస్కస్ చేసి ముందుకు పోదాం. సో స్కేలార్ అంటే ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, వెక్టార్ అంటే ద క్వాంటిటీ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అదేవిధంగా స్టాటిక్స్ అంటే ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ, డైనమిక్స్ అంటే ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లై ఆన్ ద స్టాటిక్స్ అంటే ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లై ఆన్ ద స్టడీ బాడీ, డైనమిక్స్ అంటే ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ, కైనటిక్స్ అంటే ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ విత్ కన్సిడరేషన్ ఆఫ్ మాస్, కైనమాటిక్స్ అంటే ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లై ఆన్ ద మూవింగ్ బాడీ వితౌట్ కన్సిడరేషన్ ఆఫ్ మాస్. ఈ డెఫినేషన్స్ ఏవైతే మనం చెప్పుకున్నామో ఇవి ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రియారిటీలో. సో డెఫినేషన్స్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, ఫస్ట్ ఫోర్స్ అంటే ఏమి, ఇట్ ఇస్ యాక్ట్ ఆఫ్ పుల్ ఆర్ పుష్ ఇస్ కాల్డ్ ఫోర్సెస్ తీసుకుంటే నంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి. సో ఈ ఫోర్సెస్ ని మనం 2 టైప్ డివైడ్ చేసుకుంటే, ఫస్ట్ అకార్డింగ్ టు అప్లికేషన్ తీసుకుంటే టెన్జైల్ ఫోర్స్ అంటాము, తర్వాత కంప్రెసివ్ ఫోర్స్ అంటాము, తర్వాత బెండింగ్ ఫోర్స్ అంటాము, తర్వాత షియర్ ఫోర్స్ అంటాము, టార్షనల్ ఫోర్స్ అంటాం. తర్వాత అప్లికేషన్ కాకోకుండా దాని యొక్క టైప్స్ తీసుకుంటే, అంటే నేచర్ తీసుకుంటే మరి సబ్ డివైడ్ ఉంటాయి. ఏ విధంగా, ప్యారలల్ ఫోర్సెస్ అని, నాన్ ప్యారలల్ ఫోర్సెస్ అని, లైక్ ఫోర్సెస్ అని, అన్లైక్ ఫోర్సెస్ అని, కంకరెంట్ ఫోర్సెస్ అని, నాన్ కంకరెంట్ ఫోర్సెస్ అని ఇక్కడ ఇచ్చినాడు కదా. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినది క్వశ్చన్, ఫోర్సెస్ అనే క్వశ్చన్ డెఫినేషన్, టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేది 2 పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ డెఫినేషన్స్ ఇంపార్టెంట్, తర్వాత పాయింట్ ఏమి ఇంపార్టెంట్ మనకు, ఈ ఫోర్స్కి సంబంధించినది ఇంపార్టెంట్. అంటే ఫోర్స్ డెఫినేషన్ కావచ్చు, టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ కావచ్చు. ఇది ఒక క్లాసిఫికేషన్, ఇది ఒక క్లాసిఫికేషన్. అర్థమైంది కదా. తర్వాత థర్డ్ పాయింట్ మనం నేర్చుకోవాల్సినది, ఈ రిజల్టెంట్ అంటే ఏంది, రిజల్యూషన్ అంటే ఏంది. ఈ 2 డెఫినేషన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది థర్డ్ క్వశ్చన్ కింద ఇంపార్టెంట్. రిజల్టెంట్, రిజల్యూషన్. మనం ఏం నేర్చుకున్నాం, రిజల్టెంట్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ 2 ఫోర్సెస్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రిజల్టెంట్. రిజల్యూషన్ అంటే ఏం నేర్చుకున్నాము, డివిజన్ ఆఫ్ సింగిల్ ఫోర్స్ ఇంటూ 2 ఫోర్సెస్, దీన్ని మనం రిజల్యూషన్ అంటాం. అంటే 2 ఫోర్సెస్ కలిపి ఒకటిగా మారితే రిజల్టెంట్, ఒక ఫోర్స్ ఎదురుగా డివైడ్ అయితే రిజల్యూషన్. ఇవి 2 మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఫార్ములా తీసుకుంటే R ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ P² ప్లస్ Q², వేర్ P ఈజ్ ఈక్వల్ టు హారిజంటల్ ఫోర్స్, Q ఈజ్ ఈక్వల్ టు వర్టికల్ ఫోర్స్. అదేవిధంగా రిజల్యూషన్ లో మనం Pని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే రిజల్టెంట్ ఇచ్చింటాడు కాబట్టి R cos θ, Q ఈజ్ ఈక్వల్ టు R sin θ. ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. క్లియర్ ఇంతవరకు. నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే మనకు ఇక్కడ ఏమేమి ఇంపార్టెంట్, పారలాగ్రామ్ లా అనేది ఇంపార్టెంట్, ట్రయాంగిల్ లా, పాలిగన్ లా, లామిస్ రూల్. ఇవి మనకి ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్. సో పారలాగ్రామ్ లా అంటే ఏంది, పారలాగ్రామ్ లా మనం ఎందుకు నేర్చుకుంటామంటే, మనం రిజల్టెంట్ తీసుకుంటే 2 ఫోర్సెస్ ఆర్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్, రిజల్టెంట్. రిజల్యూషన్ తీసుకుంటే డివిజన్ ఆఫ్ సింగిల్ ఫోర్స్ ఇంటూ 2 ఫోర్సెస్. సో ఓవరాల్ గా మనం ఇక్కడ ఆ పాయింట్ అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ రెండింటి మధ్యలో ఉన్న ఫోర్సెస్ మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీటా వాల్యూ 90 కంటే తక్కువ, 90 కంటే ఎక్కువ ఉంటే మనం ఈ ప్రాబ్లమ్స్ ఈ మోడల్లో చేయలేం. అందుకు మనం ఏం చేసింటాం, పారలాగ్రామ్ ని డెరైవ్ చేసుకుంటాం. మనం ఇంతకుముందు చూసినాం. సో డైరెక్ట్ ఫార్ములా రాద్దాం. R ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ P² ప్లస్ Q² ప్లస్ 2PQ cos θ అని నేర్చుకుంటాం. అదేవిధంగా డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ Q sin θ బై P ప్లస్ Q cos θ అని కూడా నేర్చుకున్నాం. ఇవి 2 దేనికి సంబంధించిన ఫార్ములాస్, పారలాగ్రామ్ లలో రిజల్టెంట్ కి డైరెక్షన్ సంబంధించిన ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రయాంగిల్ లా నేర్చుకున్నాం. ట్రయాంగిల్ లా ఏమని నేర్చుకున్నాము, ఇన్ ఏ ట్రయాంగిల్ 2 sides are considered as P, Q. లాస్ట్ వన్ ఇస్ ద రిజల్టెంట్ ఆఫ్ ద ఫోర్స్. ఇవి 2 కూడా ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ క్లాక్ వైజ్ లో వస్తే, ఇది క్లాక్ వైజ్ లో వస్తుంది, అంటే ఆపోజిట్ లో వస్తుంది అని చెప్పేది ట్రయాంగిల్ లా. పాలిగన్ లాలో ఏం నేర్చుకుంటాము, ఇన్ ఏ పాలిగన్, అంటే పాలి అంటే నంబర్ ఆఫ్ కదా, ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు. సో ఇన్ ఏ పాలిగన్ ఎక్సెప్ట్ 1 ఫోర్స్ రిమైనింగ్ ఆర్ కన్సిడర్డ్ as P, Q. లాస్ట్ వన్ ఇస్ ద రిజల్టెంట్ ఆఫ్ ద ఫోర్స్ మూవింగ్ ఇన్
ఆపోజిట్ డైరెక్షన్ మిగతావన్నీ ఒక డైరెక్షన్లో వస్తే రిజల్ట్ ఇంకో డైరెక్షన్లో వస్తుందని చెప్తాం. అసలు ఎందుకు నేర్చుకుంటున్నాం ఇవి రెండు కాన్సెప్ట్ అంటే ఇక్కడ టూ ఫోర్సెస్ గురించి మాట్లాడతాం. ఈ రిజల్టెంట్ రిజల్యూషన్లో కావచ్చు, పారాగ్రామ్లో కావచ్చు. టూ కంటే ఎక్కువ ఫోర్సెస్ పడితే, 2, 3 అట్లా పడితే అప్పుడు మనం ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫోర్సెస్ పడినాయి అనుకోండి. సో దీన్ని మనం ఏమంటాం అంటే లామీస్ రూల్ ఆర్ సైన్ రూల్ అంటాం. 3 ఫోర్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఎలా నేర్చుకున్నాం? ఇది ఫర్ ఎగ్జాంపుల్ పి, ఇది క్యూ, ఇది ఆర్ ఉంటే యాంగిల్స్ ఆల్ఫా, బీటా, గామా ఉంటే సో పిని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్తో సైన్తో రాయొచ్చు, క్యూ సైన్ బీటా రాయొచ్చు, ఆర్ సైన్ గామా రాయొచ్చు అని నేర్చుకుంటాం. దీన్నే మనం లామిస్ రూల్ అంటాము. సైన్స్ యూజ్ చేస్తాం కాబట్టి దీని ఇంకొక పేరు సైన్ రూల్ అని కూడా అంటాం. అర్థమైందా? ఇవి మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వ్యారిగన్స్ థియరీ కూడా మనకు వ్యారిగనన్స్ థీరం కూడా మనకు ఇంపార్టెంట్. దానిపైన కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, సరే, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు ఈ టాపిక్ నుంచి. నెక్స్ట్ మనం ఏం చదువుకోవాలా? నెక్స్ట్ ఫ్రిక్షన్ అనే టాపిక్. ఫ్రిక్షన్ అనే టాపిక్ నుంచి ఏమేమి అడుగుతాడు? సో ఫస్ట్ ఫ్రిక్షన్ అంటే ఏంది అడుగుతాడు, ఎందుకంటే ఆ యూనిట్ నేమే కాబట్టి ఇంపార్టెంట్. ఫ్రిక్షన్ అంటే ఏమి? ఫ్రిక్షన్ ఈజ్ ఎ అపోజింగ్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కార్ ఉంది, నేను ఈ కార్ని లాగల్లా అని ట్రై చేస్తాను, ఇట్లా పుల్ చేయాలా అని చూస్తాను. మనం పోయి లాగిన వెంటనే రాదు కదా, మనం సినిమా హీరో కాదు కాబట్టి పుల్ చేసిన వెంటనే రాదు. అంటే దాని మీనింగ్ ఏమి? ఎవరో దీన్ని అపోజ్ చేస్తున్నారు అని. ఈ అపోజ్ చేసే వాని పేరే ఫ్రిక్షన్. మనం అప్లై చేసే ఫోర్స్ పి, రానికుండా అపోజ్ చేసేవాని పేరు ఫ్రిక్షన్. ఇప్పుడు చూడండి, వాట్ ఇస్ ఎ ఫ్రిక్షన్? ఫ్రిక్షన్ ఈజ్ ఏ అపోజింగ్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్. అర్థమైందా డెఫినేషన్? సో డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్. ఇది అయిపోయిన తర్వాత ఫ్రిక్షన్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ వస్తాయి మనకు. టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్లో మనం 2-3 టైప్స్ నేర్చుకుంటాం. సో టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఇంపార్టెంట్. స్లైడింగ్ ఫ్రిక్షన్ అని, రోలింగ్ ఫ్రిక్షన్ అని, స్టాటిక్ ఫ్రిక్షన్ అని, డైనమిక్ ఫ్రిక్షన్ ఇలా క్లాసిఫికేషన్స్ వస్తాయి. అది చాలా ఇంపార్టెంట్, చదువుకోండి. తర్వాత లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంపార్టెంట్. ఇక్కడ 2 లాస్ వస్తాయి. ఏంటి ఆ లాస్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాడీ ఉంది, నేను ఇలా పుల్ చేయాలా అనుకున్నా, రానికుండా అపోజ్ చేసేవని పేరు ఫ్రిక్షన్. సరే, దీని యొక్క వెయిట్ ఎక్కడ యాక్ట్ అవుతుందంటే కిందికి యాక్ట్ అవుతుంది. అంటే వెయిట్ యాక్ట్ అవుతుందంటే రోడ్ పైన మనం ఒక కార్ పెడితే ఆ కార్ లోపల వెళ్ళిపోతుందా, భూమి లోపలికి పోవడం లేదు. అంటే ఎవరు లిఫ్ట్ చేస్తున్నారు దాన్ని, పోనీకుండా అపోజ్ చేస్తున్నారు. వాని పేరే నార్మల్ రియాక్షన్. ఆర్ అంటే నార్మల్ రియాక్షన్. ఇప్పుడు లాస్ తీసుకుంటే ఇక్కడ 2 లాస్ వస్తాయి. ఒకటి ఫస్ట్ లా, ఒకటి సెకండ్ లా. ఒకటి ఫస్ట్ లా ఏమని నేర్చుకుంటామంటే ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్ అని నేర్చుకుంటాం. సెకండ్ లాలో ఏం నేర్చుకుంటామంటే నార్మల్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు ద వెయిట్ అని నేర్చుకుంటాం. సో ఇవి రెండు ఈక్వల్ అని చెప్పేది ఫస్ట్ లా, ఇవి రెండు ఈక్వల్ అని చెప్పేది సెకండ్ లా. అంతే. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏముంది మనకి? యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఒకటి, యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఒకటి. యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే ఇట్ ఈస్ అ మినిమం యాంగిల్ అట్ విచ్ పొజిషన్ బాడీ టెన్స్ టు మూవ్. సో మీనింగ్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టేబుల్ పైన ఒక బుక్ పెట్టాం. ఈ టేబుల్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ని కనుక మనం ఈ టేబుల్ని కొంచెం ఇలా స్లైడ్ చేస్తాను, పైకి తీసుకుపోతాం. ఎప్పుడైతే పైన ఉండే బాడీ కిందికి మూవ్ అయిందో ఆ యాంగిల్, ఏ యాంగిల్ దగ్గర అయితే మూవ్ అయిందో ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటాం. ఇప్పుడు చూడండి డెఫినేషన్, ఇట్ ఈస్ ద మినిమం యాంగిల్ అట్ విచ్ పొజిషన్ బాడీ టెన్స్ టు మూవ్ ఇస్ కాల్డ్ యాజ్ యాంగిల్ ఆఫ్ రిపోజ్. దీంతో పాటు ఇంకా మనకి ఏమన్నా డెఫినేషన్స్? సో మనం లాస్ట్ నేర్చుకున్నాం యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ రిపోజ్, తర్వాత లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంది, తర్వాత లాస్ నేర్చుకున్నాము, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఇట్ ఈస్ అ రేషియో ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్. ఈ డెఫినేషన్లు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. క్లియర్? సరే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే జస్ట్ 5 కండిషన్స్ ఉంటాయి. ఏమేమి కండిషన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ రోడ్ పైన, అంటే ఒక కార్ ఆగిపోయింది రోడ్ పైన, దీన్ని మనం పుల్ చేయాలి. సరే, ఒక కార్ ఆగిపోయింది రోడ్ పైన, దీన్ని పుల్ చేయాలి. ఇంకొకటి కార్ ఆగిపోయింది కానీ ఇంక్లైన్డ్ ప్లాట్ఫామ్ పైన, కార్ ఆగిపోయింది ఇంక్లైన్డ్ ప్లాట్ఫామ్ పైన, కార్ ఆగిపోయింది ఇంక్లైన్డ్ ప్లాట్ఫామ్ పైన. ఇవి టోటల్ 5 కేసెస్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏమంటే కార్ని ఇంకో కార్తో పుల్ చేయాలంటే ఎంత ఎనర్జీ అవసరం, కార్ని ఇంకొక లారీతో పుల్ చేయాలంటే ఎంత ఎనర్జీ అవసరం, ఇంక్లైన్డ్ రోడ్ పైన ఉండే కార్ని ఇంకొక కార్తో పుల్ చేయాలంటే, ఇంక్లైన్డ్ రోడ్ పైన ఉండే కార్ని లారీతో పుల్ చేయాలంటే, ఇంక్లైన్డ్ ప్లేన్ పైన ఉన్న కార్ని హారిజాంటల్గా పుల్ చేయాలంటే. సో కండిషన్ ఏమంటే హారిజాంటల్ ప్లేన్ పైన ఉండే వెహికల్ని హారిజాంటల్ పుల్, హారిజాంటల్ ప్లేన్ పైన ఉన్నది ఇంక్లైన్డ్ పుల్, ఇంక్లైన్డ్ పైన ప్యారలల్ టు ప్లేన్, ఇంక్లైన్డ్ పైన ఇంక్లైన్డ్ ప్లేన్, ఇంక్లైన్డ్ ప్లేన్ హారిజాంటల్ ప్లేన్. ఇవి మన కేసెస్. అర్థమైందా కాన్సెప్ట్? సో దీనిపైన మనకి ఎగ్జామ్స్ అడుగుతాడు, మీకు ఎగ్జామ్లో అడుగుతాడు కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ 5 కాన్సెప్ట్స్ కూడా క్లియర్గా అర్థం కావాలి. నెక్స్ట్ ఇంకా చాలు, ఇవి మనకి ఇంపార్టెంట్, అవే క్వశ్చన్సే వస్తాయి ఎగ్జామ్లో, ఇంక వేరే చదవాల్సిన పని లేదు. సరే, యూనిట్ పేపర్, మనం యూనిట్ టెస్ట్ మోడల్ పేపర్ తీసుకుంటే మొత్తం ఎన్ని మార్క్స్ ఉంటుంది మనకు? 40 మార్క్స్ ఉంటుంది. సో దాంట్లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 16 మార్క్స్, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 24 మార్క్స్, టోటల్ కలిపితే 40 మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్లో మనకి ఇలా డిఫరెంట్ అడుగుతాడు. ఏమడినా చూడండి, ఇఫ్ ద లైన్ ఆఫ్ యాక్టింగ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటర్సెక్టింగ్ అట్ అ సింగిల్ పాయింట్ దెన్ ద సిస్టమ్ ఇస్ ఫోర్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ కాంకరెంట్ ఫోర్స్.
ఒక పాయింట్ దగ్గర నుంచి ఇలా ఫోర్సెస్ పోతే దాన్ని ఏమంటాం? కంకరెంట్ ఫోర్స్ అంటాం. ఒక పాయింట్ దగ్గరికి అన్ని ఫోర్సెస్ వస్తే దాన్ని కూడా కంకరెంట్ అంటాం. మరి నాన్ కంకరెంట్ అంటే ఏమి? కొన్ని ఫోర్సెస్ వెళ్ళడం, కొన్ని ఫోర్సెస్ రావడం ఒక పాయింట్ దగ్గరికి, దీన్ని నాన్ కంకరెంట్ అంటాం. తర్వాత కపుల్ అంటే ఏమి? టూ ఈక్వల్ ఆపోజిట్ ఫోర్సెస్ ని మనం కపుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మెంబర్ పైన ఇలా ఫోర్స్ పడుతుంది, ఇలా ఒక ఫోర్స్ పడుతుంది. ఎగ్జాంపుల్ కి ట్యాప్ తీసుకోవచ్చు. ట్యాప్ పైన మనకి ఇట్లా మనం ఇట్లా తిప్పేటప్పుడు రొటేట్ చేసాడు, ఏమవుతుంది? ఆపోజిట్ ఫోర్సెస్ పడతాయి, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్. దీన్ని మనం ఏమంటాం? కపుల్ అంటాం. అంటే నథింగ్ బట్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ తీసుకోవాలి యాజ్ ఏ కపుల్. తర్వాత యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ మనం చదువుకున్నాం. తర్వాత ఫ్రిక్షన్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే సర్ఫేస్ పైన, కాంటాక్ట్ ఏరియా పైన, దాని మధ్యలో ఉండే హ్యూమిడిటీ పైన, దానిపైన ఉండే సర్ఫేస్ ఫినిషింగ్ పైన. ఇదంతా జనరల్గా రాస్తాం. ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అడిగినాడు, కానీ మొత్తం చదువుకోనండి జాగ్రత్తగా. తర్వాత లామిస్ రూల్ ఆర్ సైన్ రూల్ ఇంతకుముందు చూసినాం కదా మనం, 3 ఫోర్సెస్ ఉంటాయి. తర్వాత ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ రిజల్టెంట్ ఆఫ్ ద 2 ఫోర్సెస్. 100 ఒకటి, 60 ఒకటి ఇచ్చినాడు. యాంగిల్ ఇచ్చినాడు. ఏది ఇది? పారలాగ్రామ్లో యూజ్ చేయాలి, ఎందుకంటే తీటా ఇచ్చినాడు కాబట్టి. నెక్స్ట్ తర్వాత ఏమి ఇచ్చినాడు? వాట్ ఈస్ ద హారిజంటల్ ఫోర్స్ కనుక్కోమన్నాడు. వెయిట్ ఇచ్చినాడు, ఫ్రిక్షన్ ఇచ్చినాడు. కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే మీ వాల్యూ ఇచ్చినాడు, తర్వాత వెయిట్ ఇచ్చినాడు. దీన్ని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ని చేయాల్సి వస్తుంది. సో ఇవి కూడా మనం డిస్కస్ చేసాం ప్రీవియస్గా. ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాం. ప్లస్ మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యింటే, లేదా జాయిన్ కాకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, టెలిగ్రామ్ లింక్. అక్కడ మీ క్లాసెస్ అన్ని అప్లోడ్ అయి ఉంటాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇవన్నీ డిస్కస్ చేసాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. ఒకసారి అయితే అక్కడ చూడండి. మీరు చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ వస్తే మీరు కామెంట్ చేయండి, లేదా ఇన్స్టిట్యూట్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఇంకొకసారి కావాలంటే క్లారిఫై చేస్తాను తర్వాత. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అది కూడా మనం చూసినాం ఇంతకుముందు. క్లియర్? నెక్స్ట్ కాంకరెంట్ ఫోర్సెస్ పైన మనకి ఎగ్జామ్లో ప్రాబ్లం ఇస్తాడు. సో ఇలాంటి ప్రాబ్లం ఇది తెలుసు కదా మనకి ఎలా చేస్తామో, ఇది కూడా మనం సాల్వ్ చేసినాం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం కూడా. సో మీరు జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వెయిట్ ఇచ్చినాడు, ఇంకో క్వశ్చన్ ఇచ్చినాడు. 2 kilotons ఆఫ్ వెయిట్ సపోర్టెడ్ బై ద స్ట్రింగ్, ఫైండ్ ద టెన్షన్. అంటే ఆప్షన్స్ లేండి, ఇది కానీ చేస్తాం అట్లా ఇస్తాడు మనకు. పార్ట్ బి మొత్తం 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఇప్పుడు 6th ఇదన్నా చేయొచ్చు, ఇదన్నా చేయొచ్చు. మనకు 2 వచ్చులేండి. సో ఈ ప్రాబ్లం మనం చేయగలము, ఆ ప్రాబ్లం అంటే ప్రీవియస్ ప్రాబ్లం కూడా మనం చేయగలం, కాబట్టి వరి కావాల్సిన పర్లేదు. క్లియర్? నెక్స్ట్ 7th కూడా 2 బిట్ అంటే ఏ బిట్ ఒకటి ఉంటుంది, బి బిట్ ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి చేయాలి అంతే. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఏ బాడీ ఆఫ్ వెయిట్ 200 ఈజ్ పుల్ డౌన్ ఇంక్లైన్డ్ ప్లేన్ అంటే ఫ్రిక్షన్ పైన ఇచ్చినాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? బాడీ వెయిట్ 100 newtons ఈజ్ పుల్ లేదా ఇంక్లైన్, ఇది కూడా ఫ్రిక్షన్ పైన ఇచ్చినాడు. సో మనకున్న 5 కండిషన్ నేర్చుకుంటే క్వశ్చన్ ఎంత టఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ 8th క్వశ్చన్ తీసుకుంటే మనకు మాగ్నిట్యూడ్ ఆఫ్ 2 ఫోర్సెస్ ఈజ్ రిజల్టెంట్. ఓకే, ఏమిటంటే అంటే ఫైండ్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ 2 ఫోర్సెస్, ఫైండ్ ద మాగ్నిట్యూడ్స్ ఆఫ్ 2 ఫోర్సెస్ సచ్ దట్ యాంగిల్ ఆఫ్ ద రిజల్టెంట్ ఇచ్చినాడు. అండ్ ఇఫ్ ద 60 degrees the resultant, okay, the right angles, the resultant is √10, and if they add 60 degrees the resultant is okay. Find the question అర్థం చేసుకోండి ఒకసారి జాగ్రత్తగా. ఫైండ్ ద magnitude of 2 forces such that if they act at right angles. క్వశ్చన్ ఏమిషా అంటే ఇవి రెండు కనుక రైట్ యాంగిల్లో ఉంటే, 90 degrees లో ఉంటే, ఇవి రెండు మనకు వచ్చిన రిజల్టెంట్ వాల్యూ వీడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఫోర్సెస్ కనుక 60 degrees లో ఉంటే మనకు వచ్చే రిజల్టెంట్ వాల్యూ ఎంత అని అడుగుతాం. ఆఫ్ ద రిజల్టెంట్ ఇస్, అది కూడా ఇచ్చినాడా మన క్వశ్చన్లో. ఓకే, ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్. ఓకే, అండ్ ఇఫ్ ద యాక్ట్ అట్ 60 degrees ద రిజల్టెంట్ ఈజ్. సో ఇక్కడ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే 2 పర్పెండిక్యులర్గా ఉన్నాయి, అంటే 90 degrees ఉంది, దాని యొక్క రిజల్టెంట్ ఇచ్చినాడు. రెండింటి మధ్యలో యాంగిల్ 60 degrees ఉంది, దానికి కూడా రిజల్టెంట్ ఇచ్చినాడు. మరి ఏం కనుక్కోవాలి ఇప్పుడు మనం క్వశ్చన్లో? ఆ 2 ఫోర్సెస్ని కనుక్కోండి, పీని క్యూని కనుక్కోండి, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద వెయిట్ 250 newtons ఈజ్ రెస్టింగ్ ఆన్ ద రఫ్ హారిజాంటల్ ప్లేన్. సర్ఫేస్, తర్వాత సర్ఫేస్ డిటర్మైన్ ద కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చినాడు, వెయిట్ ఇచ్చినాడు, ఎఫర్ట్ రిక్వైర్డ్ టు యాక్టింగ్ ద. ఓకే, హారిజాంటల్ ప్లేన్ పైన ఇంక్లైన్డ్ పుల్ అడిగినాడు, ఇక్కడ 30 degrees ఇచ్చి అంతే. ఓకే, అంటే సెకండ్ కాన్సెప్ట్, మనం అనుకున్న 5 కాన్సెప్ట్లో సెకండ్ కాన్సెప్ట్. చాలా ఈజీ ప్రాబ్లమ్స్. మీకు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ అర్థం కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్ల మన టెలిగ్రామ్లో లేదా మన యూట్యూబ్లోనే ప్లేలిస్ట్లో చూస్తే మీకు ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అనేవి కనిపిస్తాయి. దాంట్లో ఫ్రిక్షన్ అనే టాపిక్ ఉంటుంది. ఆ ఫ్రిక్షన్ అనే టాపిక్లో మీకు 3-4 వీడియోస్ ఉన్నాయి. సో కంప్లీట్గా 4 వీడియోస్ కూడా చూడండి క్లియర్గా. మీకు ఫ్రిక్షన్ అనే టాపిక్లో ఎంత టఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకే, క్లియర్? సో ఇక్కడ మనం స్టాప్ చేద్దాం. ఇది మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ సంబంధించిన సిలబస్, అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్స్. మనం నెక్స్ట్ ఎగ్జామ్ ముందు కావాలంటే ఇంకొకసారి దీన్ని విత్ ఆన్సర్స్తో పాటు మనం ఎక్స్ప్లెయిన్ చేసేకి ట్రై చేద్దాం. అంటే ఒక రివిజన్ లాగా ప్లాన్ చేసుకుందాం ఎగ్జామ్కి ముందు, ఇప్పుడైతే కాదు. ఓకే, సరే ఇక్కడికి మనం స్టాప్ చేద్దాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అయితే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.